ఈ ల్యాండ్ టోటల్ మొత్తం 10 ఎకరాలు ఒకటే బిట్టు తార్ రోడ్డు ఫేసింగ్ అండి. 10 ఎకరాలు ఒకటే బిట్టు తార్ రోడ్డు ఫేసింగు. 1 ఎకరము 10 లక్షల రూపాయలు. పక్కా రిజిస్ట్రేషన్ ల్యాండ్. డాక్యుమెంట్ క్లియర్. డాక్యుమెంట్ పరంగా మీకు ఎటువంటి ఇబ్బంది ఏం లేదు. ఈ ల్యాండ్ కొని ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ వీడియో ఈ లింక్ నా వాట్సాప్కి షేర్ చేయండి. ఇదే నా వాట్సాప్ నెంబర్, ఇదే నా కాంటాక్ట్ నెంబర్. నా వాట్సాప్కి షేర్ చేసి సుబ్రహ్మణ్యం గారు ఐఎమ్ ఇంట్రెస్టెడ్, నాకు ఈ ల్యాండ్ కావాలి, మీరు నా వాట్సాప్కి మెసేజ్ చేయండి. ఈ వీడియో ఈ లింక్ నా వాట్సాప్కి షేర్ చేసి సుబ్రహ్మణ్యం గారు ఐఎమ్ ఇంట్రెస్టెడ్, నాకు ఈ ల్యాండ్ కావాలని మీరు నా వాట్సాప్కి మెసేజ్ చేయండి. ఇదే నా వాట్సాప్ నెంబర్, ఇదే నా కాంటాక్ట్ నెంబర్. ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత ఈ ల్యాండ్ కొనాలా లేదా మీరు డిసైడ్ చేసుకొని ఇంట్రెస్ట్ ఉంటేనే నా వాట్సాప్కి మెసేజ్ చేయండి. ఇంట్రెస్ట్ లేకపోతే మీరు నా వాట్సాప్కి మెసేజ్ చేయొద్దు. నేను చాలా బిజీగా ఉంటాను. మీరు టైం వేస్ట్ చేసుకోవద్దు, నన్ను టైం వేస్ట్ చేయొద్దు. ఏపీ మరియు తెలంగాణ, కర్ణాటక ఈ 3 రాష్ట్రాల్లో మీరు ఏదైనా ప్రాపర్టీస్ అమ్మాలనుకుంటే, మీ ప్రాపర్టీస్ ఏదైనా ఇండిపెండెంట్ హౌసెస్, డూప్లెక్స్ హౌస్, విల్లాస్, ఓపెన్ ప్లాట్స్, అగ్రికల్చర్ ల్యాండ్స్, కమర్షియల్ ప్రాపర్టీస్, మీ ప్రాపర్టీస్ ఏదైనా మీరు ఫోటో లేదా వీడియో తీసి నా వాట్సాప్కి షేర్ చేయండి. నా వాట్సాప్కి షేర్ చేసి సుబ్రహ్మణ్యం గారు మా ప్రాపర్టీ మేము అమ్మాలి అని మీరు నా వాట్సాప్కి మెసేజ్ చేయండి. మీ ప్రాపర్టీస్ ఏదైనా 10 రోజుల్లో అమ్మే బాధ్యత నాది. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. ఈ ల్యాండ్ కొని ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ వీడియో ఈ లింక్ నా వాట్సాప్కి షేర్ చేయండి. 10 ఎకరాలు తార్ రోడ్ ఫేసింగు, ఎకరం 10 లక్షల రూపాయలు. హైదరాబాద్కి దగ్గరలో ఈ ల్యాండ్ ఉన్నది. ఈ వీడియో పూర్తిగా చూడండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ మీరు ల్యాండ్ వీడియో తీసి నా వాట్సాప్కి షేర్ చేశారు. అవును సార్, అవును. ఈ ఎన్ని ఎకరాలు సార్? మొత్తం 10 ఎకరాలు అని పెట్టారు నాకు వాట్సాప్. ఇది 10 ఎకరాలు రోడ్ సైడ్ బిట్ సార్. 10 ఎకరాలు వెనుకది 30 ఎకరాలు సార్. ఓకే, ఇప్పుడు ఈ తార్ రోడ్ ఫేసింగ్ 10 ఎకరాలు బిట్టా? అవును సార్, అవును సార్. ఓకే, ఈ 10 ఎకరాలు ఎంత చెప్తున్నారు ఎకరం కాస్ట్? 10 లక్షలు చెప్తున్నారు సార్ వాళ్ళు. ఓకే, ల్యాండ్ ఓనర్ వచ్చేలోపు ఎకరం 10 లక్షలు చెప్తున్నారు. అవును సార్. ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు నెక్స్ట్ వెనక 30 ఎకరాల ముందు చెప్పారు కదా? అవును సార్, అవును సార్. ఆ 30 ఎకరాలు 1 ఎకరం కాస్ట్ ఎంత? అది 8 లక్షలు సార్. 8 లక్షలు చెప్తున్నారు. 1 ఎకరం 8 లక్షలు. అవును సార్. ఓకే, ఈ 10 ఎకరాలు తార్ రోడ్ ఫేసింగ్ వచ్చేలోపు ఎకరా 10 లక్షలు, వెనక 30 ఎకరాలు ఉంది, ఎకరా 8 లక్షలు. అవును సార్, అవును సార్. ఓకే, అంటే ఇప్పుడు ఈ 10 ఎకరాలు రైతు సపరేటా? సపరేట్ సార్. సింగిల్ ఓనర్ సార్. సింగిల్ ఓనర్ సపరేట్ సార్. అవును సార్. సింగిల్ ఓనరు. అవును సార్. ఓకే, ఈ 10 ఎకరాలకి ఒక ఓనరే. అవును సార్, అవును సార్. ఆ వెనక 30 ఎకరాలకి ఎంతమంది ఓనర్లు? 6 ఉంటారు. 7 ఉంటారు సార్. ఓకే, అంటే ఇప్పుడు ఈ 10 ఎకరాలు కావాలన్నా ఇస్తారు. అవును సార్. వెనక 30 ఎకరాలు కావాలన్నా ఇస్తారు. ఇస్తారు సార్. సార్ కన్ఫర్మే కదా నేను అడిగింది? అవును సార్, అవును సార్. ఈ 10 ఎకరాలు ఒక రైతు కాబట్టి తార్ రోడ్ ఫేసింగ్ 10 ఎకరాలు ఒక రైతు ఇస్తాడు. ఇస్తాడు సార్. లేదు, వెనక 30 ఎకరాలు కావాలనుకుంటే ఎకరం 8 లక్షల లెక్కన ఆ వ్యక్తిని ఇస్తాడు. ఆ వ్యక్తి వాళ్ళు కూడా ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. లేదు, 40 ఎకరాలు కావాలన్నా 40 ఎకరాలు మొత్తం ఇస్తారు. మొత్తం ఇస్తారు సార్. ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు ఈ 10 ఎకరాలు ఉంది కదా? అవును సార్. తార్ రోడ్డు ఎంత వెడల్పు ఎంత ఉంటుంది? వెడల్పు మనకు వచ్చి దగ్గర 400 అడుగులు ఉంటుంది సార్ రోడ్ ఫేసింగ్. ఓకే, రోడ్ ఫేసింగ్ వచ్చేలోపు 400 అడుగులు ఉంటుంది. అవును సార్. ఓకే సార్, ఇప్పుడు ఉదాహరణకి మనం ఈ 10 ఎకరాల గురించి మాట్లాడుకుందాము. అవును సార్. ఇప్పుడు ఈ 10 ఎకరాల్లో నేల సాయిల్ ఏంటిది? రెడ్డా బ్లాక్ సాయిల్? బ్లాక్ సార్. బ్లాక్. ఫుల్ బ్లాక్ లేదా రెడ్ బ్లాక్ మిక్స్ అయి ఉంటుందా? ఫుల్ బ్లాక్ సార్. ఫుల్ బ్లాక్. ఓకే, తార్ రోడ్ ఫేసింగ్ వచ్చేలోపు 400 అడుగులు ఉంది. అవును సార్. ఓకే, ఇప్పుడు ఈ ల్యాండ్ లో బోర్లు ఉన్నాయా? ఈ ల్యాండ్ కు బోర్లు లేదు సార్. 10 ఎకరాలకు. ఓకే, బోర్లు లేవు. ఓకే, కరెంట్ ఉందా? కరెంట్ దగ్గరనే ఉన్నా సార్. ఈ పొలానికి దగ్గరనే ఉంది. ఓకే, ఈ 10 ఎకరాలకి కరెంట్ అయితే దగ్గరలో ఉంది. అవును సార్. ఈ ల్యాండ్ అయితే లేదు. అవును. ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు బోర్ వేస్తే వాటర్ పడతాయి ఆ ఏరియాలో? పడతాయి సార్, పడతాయి. ఓకే, ఆ చుట్టుపక్కల ఏరియాలో ఏమేమి పంటలు వేసి ఉన్నాయి ఈ రోడ్ ఫేసింగ్ 10 ఎకరాలు అటు ఇటుగా? కంది, మినుము, సోయా, పెసర, మళ్ళీ ఇంతకు ముందు అరటి తోటలు కూడా పెట్టిండ్రు సార్ అక్కడ. ఇప్పుడు తీసేసిండ్రు. ఇంకా చెరుకు తోటలు ఉండే సార్. ఓకే, సో టోటల్గా అయితే ఏ పంటలైనా వేసుకోవచ్చు. వేసుకున్నది సార్. ఓకే, నెంబర్ 1. నెంబర్ 2 చెలుపు మనం 30 ఎకరాలకు వెళ్దాం. సరే, ఫస్ట్ వెళ్దాం ఒక నిమిషం. ఈ 10 ఎకరాలది వీళ్ళు కొనరా లేదా వీళ్ళు పిత్రాజితం ల్యాండా? పిత్రాజితం ల్యాండ్ సార్. పిత్రాజితం రైతులది మొత్తం. ఈ 10 ఎకరాలు ఒక రైతే? అవును సార్, అవును సార్. ఓకే, ఈ ఒక రైతు వేరే దగ్గర ఈయన పిత్రాజితం ల్యాండ్ ఇది.
అవును సార్, అవును. ఓకే. ఈ డాక్యుమెంట్ పరంగా ఎటువంటి ఇబ్బంది ఏం లేదా? ఎటువంటి ఇబ్బంది లేదు సార్. పాస్ పుస్తకాలు ఉన్నాయా? మన దగ్గర పాస్ పుస్తకాలు ఉంటాయి సార్. ఫామ్ 10 మెయిన్ సార్. ఓకే. అదే డాక్యుమెంట్ పరంగా అయితే ఎటువంటి ఇబ్బంది ఏం లేదు కదా? ఏమి ఇబ్బంది లేదు సార్. ఆన్లైన్ ఎక్కువ ఉంది మొత్తము? అవును సార్. మొత్తం ఆన్లైన్ ఎక్కువ ఉన్నది. అవును సార్. ఓకే. నెక్స్ట్ ఈ వెనక 30 ఎకరాలు ఉంది కదా? అవును సార్. ఆ 30 ఎకరాల్లో కరెంట్ ఉందా? కరెంట్ ఉన్నది సార్. దాంట్లో కరెంట్ ఉన్నది, 2 బోర్లు ఉన్నాయి, ఒకటి బావి ఉన్నది. ఓకే. ఆ 30 ఎకరాల్లో చెలుపు బోర్లు ఉన్నాయి, కరెంట్ ఉన్నది, అవును సార్. బావి ఉన్నది. బావి ఉన్నది, ట్రాన్స్ఫారం కూడా ఉన్నది సార్. వెరీ గుడ్. ట్రాన్స్ఫారం కూడా ఉంది. అవును సార్, అవును. ఓకే. ఇప్పుడు అది ఎన్ని ఇంచులు వస్తాయి వాటరు? ఆ 2 బోర్లలో మట్టుకైతే ఫుల్ 3 ఇంచ్ 4 ఇంచ్ వాటర్ ఉన్నాయి సార్. ఓకే. 3-4 ఇంచుల వరకు వాటర్ వస్తాయి. ఈ బావిలో మటుకు సమ్మర్లో లాస్ట్లో నీళ్లు తగ్గిపోతాయి సార్. ఓకే. ఓకే. సో 30 ఎకరాలు అయితే మటుకు కరెంటు, ట్రాన్స్ఫారము, బాయి, బోర్లు, వాటర్ ఇబ్బంది ఏం లేదైతే. ఏమి ఇబ్బంది లేదు సార్. ఓకే. మీరే టోటల్గా 10 ఎకరాలు కాబట్టి 10 ఇస్తారు, 30 కావాలంటే 30 ఇస్తారు, లేదు 40 ఎకరాలు కావాలంటే 40 ఎకరాలు ఇస్తారు. ఇస్తారు సార్. ఓకే. వెరీ గుడ్. సో టోటల్గా హైదరాబాద్ సిటీ నుంచి ఈ ల్యాండ్కి ఎన్ని కిలోమీటర్ వస్తుంది? 145 సార్. హైదరాబాద్ సిటీ నుండి ఈ ల్యాండ్ దగ్గరికి 145 కిలోమీటర్, 145 km. అవును సార్. ఓకే. వెరీ గుడ్. ఈ ల్యాండ్ ఇప్పుడు 1/4 అగ్రిమెంట్ చేయించుకుంటే 10 ఎకరాలకు కానీ మిగతా 30 ఎకరాలకు కానీ అవును సార్. ఎన్ని రోజులు టైం ఇస్తారు రిజిస్ట్రేషన్ టయానికి? 3 months టైం ఉంటుంది సార్ మనకు. 3 నెలల టైం. ఇప్పుడు 1/4 అగ్రిమెంట్ చేసుకుంటే 3 నెలల టైం ఉంటుంది. అవును సార్. ఓకే. వెరీ గుడ్. సో నెక్స్ట్ వచ్చేలోపు ఇప్పుడు ఈ ల్యాండ్ ఏ స్టేట్ వస్తుంది? కర్ణాటక సార్. ఓకే. హైదరాబాద్ నుంచి 45 కిలోమీటర్ వస్తుంది, కానీ స్టేట్ అయితే మటుకు కర్ణాటక స్టేట్. కర్ణాటక సార్. గుల్బర్గా ఓకే. డిస్ట్రిక్ట్, చించోలి తాలూకా సార్. ఏ మండలం వస్తుంది సార్? చించోలి తాలూకా, మండలము సులేపేట సార్. సించోల తాలూకా. అవును సార్. మండలం ఏంటిది? సులేపేట్. సులేపేట మండలం. ఏ విలేజ్ కింద వస్తుంది? ఆ విలేజ్ హువ్విన బావి అంటారు సార్. మరి చెప్పండి సార్. హువ్విన బావి. హ్యూవని బావి. హువ్విన బావి. అర్థం కాల. హువ్విన బావి. హూవేన బావి. అవును సార్. ఓకే. వెరీ గుడ్. ఓకే. ఇప్పుడు ఇది NH5 అలాంటిది ఏమైనా ఉన్నాయా? NH5 మనకు 35 కిలోమీటర్లు ఉంటుంది సార్ మనకి. ఆ NH5 ఏ రోడ్ అది? బాంబే సార్. హైదరాబాద్ టు బాంబే. హైదరాబాద్ టు బాంబే. అవును సార్. ఎన్ని కిలోమీటర్ వస్తుందండి? 35 కిలోమీటర్స్. 35 కిలోమీటర్లు. అవును సో హైదరాబాద్ నుంచి అయితే మటుకు 145 కిలోమీటర్లు. అవును సార్. అవును. ఈ ల్యాండ్ దగ్గరికి, తార్ రోడ్డుకి. అవును సార్. ఓకే. డాక్యుమెంట్ పరంగా ఎటువంటి ఇబ్బంది ఏం లేదు? ఏం లేదు సార్. ఇబ్బంది ఏముండదు. ఏముండదు సార్. ఓకే. 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 థ్యాంక్ యూ ఇన్ఫర్మేషన్ సార్ అయితే. రైట్. ఓకే సార్. ఓకే. థ్యాంక్ యూ.